మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి మనోరంజన్ కోర్టులో హాజరు కానున్నారు హీరో నాగార్జున. కోర్టులో నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నారు. అయితే నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా ఇవాళే నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది కోర్టును కోరారు. దీంతో నాగార్జునతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన పరువు నష్టం దావా వేసిన ఆయన నాంపల్లి ప్రత్యేక కోర్టుకు వెళ్లనున్నారు. నిన్న జరిగిన విచారణలో నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవాళ పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నాగార్జున నాంపల్లి స్పెషల్ కోర్టుకి బయలుదేరబోతున్నారు. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా నిన్న సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇక తాజాగా నాంపల్లి స్పెషల్ కోర్టు కూడా అక్కినేని నాగార్జునతో పాటు మరొక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కూడా వాంగ్మూలం రికార్డు చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆయన మరికొద్ది సేపట్లో కూడా వెళ్ళబోతుంది. ఉదయం నుంచి కూడా ఈరోజు నాగార్జున నాంపల్లి స్పెషల్ కోర్టుకి వెళ్తారా లేదా అని కూడా కొంత తర్జన భర్జన కొనసాగిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితము ఇటు నాగార్జున తరపు న్యాయవాది కూడా స్పెషల్ కోర్టు జడ్జికి నాగార్జున 2 గంటల ప్రాంతంలో కూడా వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు చేరుకుతున్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆయన మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా తన ఫ్యామిలీని డిమోడల్ చేసే విధంగా ఉన్నాయి. తనకు సొసైటీలో ఒక పేరు ప్రతిష్టలున్న వ్యక్తికి కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూడా తాను కలిసివేసినట్టు కూడా చెప్పడం. ఇక నాగార్జునకి బాసటగా ఇటు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్తో పాటు వివిధ రాజకీయ పక్షాల నుంచి కూడా ఇటు కొంతానికి మద్దతు లభించిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొండా సురేఖ ఉపసంహరించుకొని చెప్పిన నేపథ్యంలో కూడా కొంతమైతే ఆయన వెనక్కి తగిలినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇటు ఆ రోజు గాంధీ జయంతి సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇటు ఆ కోర్టు అక్కడ సంబంధించిన పిఎస్ సంబంధించి కూడా శిక్షల మీద క్రిమినల్ సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఈరోజు నాగార్జున సంబంధించిన స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుంది. ఈ సంబంధించి కూడా ఇప్పటికే ఆమె మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఉపసంహరణ చెప్పినా కానీ నాగార్జున మాత్రం తన తగ్గలేదు. సొసైటీలో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తన తండ్రి కాలం నుంచి కూడా ఇటు సినిమా నుంచితో పాటు సమాజం కోసం పనిచేస్తున్నాము, కానీ ఎలాంటి వాస్తవాలు లేకుండా కూడా ఒక నోటి వాక్యంగా చెప్పడం కూడా కలిసివేసినట్టు చెప్పడం కొంత తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఉంది. సొసైటీలో తన ప్రేత ప్రతిష్టలతో పాటు తన ఫ్యామిలీ ఇమేజ్ని దిగజార్చే విధంగా ఉందంటూ కూడా నాగార్జున ఇటు దావా చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈరోజు ఇటు నాగార్జున స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వివిధ అంశాలకు సంబంధించి కూడా నాగార్జున తరపు న్యాయవాది కూడా అనేక అంశాలను న్యాయమూర్తి ముందుకు తీసుకెళ్లిన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ తనకు సంబంధించిన న్యాయవాది కూడా కొన్ని విషయాలను కూడా కోర్టుకు వెల్లడించిన నేపథ్యంలో ఈ రోజు ఎవరైతే దావా వేసిన పిటిషన్ చేశారో ఆ వ్యక్తికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాలంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే నాగార్జున తన స్టేట్మెంట్ లో ఎలాంటి అంశాలను పొందుపరచారు, కేవలం నాగార్జున కాకుండా ఇద్దరు సాక్షులకు సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి మేడకొండ సుప్రజతో పాటు వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా ఇటు ఆ కోర్టు ముందు వాంగ్మూలం రికార్డ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ దావా అంశానికి సంబంధించి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా కొంత పెను దుమారం రేపిన అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇంకా నాగార్జున వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్కి సంబంధించి ఎలాంటి అంశాలను పొందుపరుస్తారు, ఎందుకంటే ఇప్పటికే రాజకీయంగా కొంత దుమారాన్ని రేపిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూర్చుకునే ప్రయత్నం చేస్తున్నా కానీ నాగార్జున వెనుకకి తగ్గకపోవడంతో ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుంది. ఆ తర్వాత కొండా సురేఖ సంబంధించిన వివరాలు తీసుకునే అవకాశం ఉంటుందా లేదా ఏం జరుగుతుందని కూడా ప్రస్తుతానికి మనం చూడండి. మరికొద్ది సేపట్లో నాగార్జున ఇద్దరు సాక్షులతో ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరబోతున్నారు. సంధ్య. రైట్ కిరణ్. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.
తనపై కావాలనే తప్పుడు అభియోగాలు మోపారని, ఇవన్నీ ఫాల్స్ కేసులని ఆయన అన్నారు. 2020-23లో హెచ్సిఎల్లో జరిగిన అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఉప్పల్ పిఎస్లో పలు కేసులు నమోదయ్యాయి. ఉప్పల్ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. అటు ఇప్పటికే అజారుద్దీన్ ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందగా తాజాగా అజారుద్దీన్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈడీ ఇచ్చిన నోటీసులతో ఇవాళ అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరయ్యారు.